రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకి గౌరవ వేతనం ఎన్నికల్లో భాగంగా హామీలు ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటకల్ పట్టణంలో మన చర్చిలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని ఓబులేష్ అన్న గారు, ఆనందరెడ్డి అన్న గారు అధ్యక్షన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదేశ్ అన్న గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న క్రిస్టియన్ సభ్యులు పెద్దలు అన్నగారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ మా చెల్లమ్మ మేడం గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ సాయి గారికి, ఈ వేదిక మీద ఉన్న పాస్టర్లు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు వెళ్ళేటప్పుడు అన్ని సమాజ వర్గాలని ఒక సమానంగా చూడాలి, వాళ్ళందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్టర్లకి ఒక మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో పెండింగ్ ఉన్న మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు ఒకేసారి 5,000 రూపాయలు తీసుకొని 35,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రి అవన్నీ కూడా మీరందరూ పరిపాలనలో భాగంగా మీరందరూ కూడా పాస్టర్లు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే ఎటువంటి ప్రజలకి సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలోచన అన్ని కూడా మీరు తెలుసుకునే పెద్ద ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మీరందరూ కూడా. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఆలోచన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆలోచన కూడా మీరందరూ కూడా దగ్గర నుంచి చూశారు. మేమందరం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గొప్ప మేమందరం కూడా మేము చెప్పుకోవచ్చు. కానీ మీరు ఏదైతే గమనిస్తుంటారు కదా, ప్రజలకైతేనేమి మీరు కూడా గమనిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పరిపాలన, ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి పరిపాలన మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఈరోజు చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం, మనము ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు మనమంతా విడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి మనం వచ్చినప్పుడు ఖాళీ ఇంట్లో పోయి మనం వచ్చినాము. ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ ఇంట్లో వచ్చి జరుపుకున్నాం. తర్వాత ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 14లో ముఖ్యమంత్రిగా అధికారాన్ని మనం ఇచ్చినప్పుడు ఏమీ లేకుండా కట్టుబట్టలతో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో, ఒక విజయం ఉన్న నాయకుడు, ఒక గట్టి సమర్థవంత నాయకుడు, అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు 14 నుంచి 19లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకే తీసుకెళ్ళాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. రాజధాని ఉండాలన్నప్పుడు మనమందరూ కూడా ఎందుకు అంత డబ్బు అంత ఖర్చు చేసేవాడు మనమందరూ కూడా మాట్లాడుకుంటాం. కానీ ఒక చిరునామా అనేది ఉండాలి. మనం అన్ని రకాలుగా ఉద్యోగాల్లో కూడా మనం ఉంటాం. మన రాజధాని ఒక చిరునామా అనేది, ప్రతి వ్యక్తికి చిరునామా అనేది రాజధాని ఉండాలి. అటువంటి రాజధాని ఆయన ముందుకొచ్చి త్వరితగతన కార్యకలాపాలని జరపాలని చెప్పి ఆయన సాయశక్తులుగా ఏర్పాటు చేసి, సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఉన్న టైంలోనే
అన్ని కష్టాలు ఉన్న టైంలోనే సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ కార్యకలాపాలన్నీ ఆ ముఖ్యమంత్రి నడిపి వచ్చిన తర్వాత మరి ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చింటే రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో ఉండేది. కానీ ఇంకొక వ్యక్తిని కూడా చూస్తామని చెప్పిన తర్వాత కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పుడు అవన్నీ కూడా గతంలో ఆ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసింటే రాష్ట్రం కూడా ఇంకా ముందుకు పోయే అవకాశం. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ముందు శంకుస్థాపన చేసిన రాజధానిని మనము దాన్ని ఎవరైతే నా పొజిషన్ ఉన్నప్పుడు నేను మంచి చేసే కార్యక్రమాన్ని ఆ ముఖ్యమంత్రి చేస్తే ఆ ఇంకా వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని ఇంకా ముందుకు తీసుకోలేదు తప్ప దాన్ని ఆపే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనబడేది. అటువంటి కార్యక్రమం మరి ప్రజలు కూడా అవన్నీ కూడా 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇవన్నీకి ఆలోచన చేసింది. ముఖ్యమంత్రికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రజలకి ఒక రాజధాని అనేది ఒక ఇంపార్టెంట్. అటువంటి కార్యక్రమం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఘననీయంగా రాష్ట్ర ప్రజలు నమ్మి 170 సీట్లు 164 సీట్లు పూర్తి వర్షాలు మెజార్టీ ఇచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆయన కూడా ఒక విజయంతో ఒక రాష్ట్రాన్ని ముందుకు తెచ్చి అన్ని కులాలని అన్ని మతాలని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎన్నికల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన హామీలలో కూడా అన్ని కాకుండా హామీలు ఇవి సంక్షేమ పథకాలతోనే మన కుటుంబాలు బాగుపడవు, మన ఇల్లు కూడా బాగుపడవు. కానీ దానికి తగ్గట్టు కూడా సంక్షేమ పథకాలు దానికి తోడుగా అభివృద్ధి ఉండాలి. అన్ని సామాజిక వర్గాల్ని అన్ని కులాలని ఒక ఆలోచించతో ముందుకు తీసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన సంకల్పం ఏమంటే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద ఇండస్ట్రీ, ఒక జిల్లాలో ఒక పెద్ద ఇండస్ట్రీ, ఒక నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీ, ఇవన్నీ వచ్చినప్పుడు దానికే అభివృద్ధి జరుగుతుందని ఒక గొప్ప నమ్మకంతో ఇప్పుడు కూడా ఆయన దృఢ సంకల్పంతో ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు ఏదో దేవుని దయ వల్ల కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా అందరూ కూడా నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. అందరూ కూడా ఈరోజు విద్యార్థులే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తుంది, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తారని చెప్పి ఈరోజు కూడా ఆలోచన చేసే పరిస్థితి. అటువంటి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రంలో 7 నెలల్లో పెండింగ్ లో ఉండే 5,000 గౌరవేత్తాన్ని ఈరోజు ఒకేసారి 35,000 మన పాస్టర్లు అందరూ కూడా వాళ్ళకి కష్టాలు తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చితే వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మనకి అందించడం. ఈ కార్యక్రమం మనమందరూ కూడా ఇక్కడ ఒక దగ్గరికి చేరి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే కార్యక్రమం మనమందరూ కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుంటకల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మూరు జయరామన్ గారిని ప్రకటించినప్పుడు మీరందరూ ఒకే మనసుగా వచ్చి మీరందరూ కూడా ప్రార్థనలు చేసి ఈరోజు గెలుపుకి మీరు ఏదైతే ప్రార్థన చేశారో ఆ గెలుపులో భాగంగా ఈ రోజు మీ ముందు మేము మాట్లాడడానికి మీరందరూ కూడా గొప్ప అవకాశాన్ని కల్పించారు. మీరందరూ కూడా ఆ రోజు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా మాస్టర్లందరూ కూడా పేరున ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నారు. అవన్నీ కూడా మరపరాలు ఆ కష్టంలో ఉన్న నేను గెలుస్తాను ఎన్నో లక్ష్యంగా ఉండి వేరే జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఎవరు తెలుగున్న టైంలో మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఓబళేశన్న గారు, ఆనందన్న గారు, మీరందరూ మాస్టర్లు కూడా ఒక్కో మాటతోనే మీరందరూ కూడా ఒక సమావేశం పెట్టినప్పుడు మీరందరూ ఒక దగ్గర చేరి మీరందరూ కూడా ప్రార్థనలు చేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్ గెలవాలి అని మీరు ప్రార్థన చేసిన దానికి ఈరోజు గుండెకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గుమ్మూరు జయరామన్ గారు అయ్యారు. కానీ మీరు ఏదైతే కూడా మీ సామాజిక వర్గానికి మీ మసస్సులకి ఏదైనా కూడా ఉన్నా కూడా మా దగ్గరికి ఖచ్చితంగా తీసుకురండి, ఖచ్చితంగా మనం చేసి ఇస్తామని చెప్పి సందర్భంగా కూడా మాట్లాడారు. ఈరోజు పెద్దలు కూడా చెప్పారు.
మనకి పోటీ బెరగ్రహం మాకి శ్మశాన వాటిక లేదని పెద్దలు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఏ ప్రాంతంలో కావాలి, ఇంత పెద్ద మన కొండకల ప్రాంతంలో ఏ ఏరియాలో కావాలి, ఏ ప్రాంతంలో కావాలని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడైతే కసాపూర్ రోడ్ అవుతుంది, అక్కడ డోన్పూర్ రోడ్ అవుతుంది, ఇక్కడ తాడిపత్రి రోడ్ అవుతుంది. ఎక్కడ కావాలి, ఇంతమంది అందరూ ఒకే దగ్గర కావాలన్నప్పుడు మీరు ఎక్కడ కావాలి అనేది ఒక ప్రాంతం మీరు ఏర్పాటు చెప్తే ఆ ప్రాంతంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో, ఎంఆర్ఓతో, ఆర్డీఓతో, కలెక్టర్ గారితో మాట్లాడి అది ఆ స్థానాన్ని మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని అదేవిధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా స్వాగతం కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మన క్రైస్తవులకి ఏం చేస్తుంది అనేది కూడా స్వచ్ఛంగా క్లుప్తంగా కూడా మన స్వాగతం గారు చెప్పారు. మనకి కొన్ని ఇవి స్కీములు కూడా మీ దీనికి వచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం గట్టిగా ఆలోచించిన అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ స్వామిదేశన్న గారు రాష్ట్ర సెల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మున్నూరు జనమన్న గారు, నేను ఉంటాను. ఇద్దరు కూడా మాట్లాడుకొని ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చేవి కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం ఒక సమావేశం జరిగే కార్యక్రమం ఇద్దరు కూడా తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏదైనా మన క్రిస్టియన్కి ఏదైనా వచ్చేటప్పుడు మనం ఒక సమావేశమై ఆ సమావేశంలో మీరు ఇట్లా పలానా స్కీమ్ వచ్చింది, మీరు సద్వినియోగం చేసుకోవాలనే కార్యక్రమం కూడా మనం అందరం కూడా ఈరోజు మన ఇద్దరు కూడా తీసుకునే కార్యక్రమం మనం తీసుకోవాలని సందర్భంగా జరుగుతుంది. కాబట్టి మీరు ముఖ్య ఉద్దేశం మీరందరూ మాస్టర్ల తరఫున ఒక అభినందనం, ఒక మంచి ఒక మాట చెప్పాలి. ఈరోజు మీరందరూ కూడా అన్ని చర్చల్లో మాస్టర్లు అందరూ కూడా అంత కష్టాల్లో ఎన్ని కష్టాల్లో ఎన్ని బాధలు ఉన్నా ఆ మందిరానికి వస్తారు. ప్రజలు మందిరంకి వచ్చినప్పుడు మీరు ఏదైతే సందేశం ఇస్తారు కదా, సందేశం ఒక శక్తి, వాళ్ళకి ఒక నమ్మకం, వాళ్ళకి ఒక నమ్మకం ఎంత అంటే మీరైతే ఏదైతే చెప్తారో వాళ్ళకి ఒక నమ్మకంతో ఆ ధైర్యంగా ఆ కుటుంబానికి కష్టాలు ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఆ ధైర్యాన్ని నింపే మందు లేని ధైర్యం, మందు లేనిది ఆ మందు ధైర్యం నింపే మీరు కాబట్టి అన్ని రకాలుగా ఆ చర్చలకు వచ్చినప్పుడు మీరు ఇచ్చే సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఆ చర్చలో ఉన్నప్పుడు అవన్నీ వింటున్నప్పుడు అవన్నీ కూడా కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళు రేపు పొద్దున్న జరగబోయే దినాలలో వాళ్ళ ధైర్యాన్ని అనుకునే ఆ కుటుంబాన్ని అనుకునే పరిస్థితి మీరు అందరూ ప్రతిరోజు మీరు ప్రార్థన చేసే విధానమే వాళ్ళకి మనోధైర్యం. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుని తెలిసినవే. ఇవన్నీ కూడా ఒక మానవుడికి ఎటువంటి కష్టాలు ఎక్కడైతే కూడా మనం ఏదైతే ధైర్యాన్ని నింపుతామో ఆ ధైర్యమే ఇవాళ కుటుంబాన్ని నడుపుకునే శక్తి వాళ్ళ రోజుల్లో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు రాష్ట్రాలందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మన ఓపరేషన్ గారు ఆనందంగా ప్రతి నిత్యం మన క్రైస్తవుల కోసం, మీకోసం, పాస్టర్ల కోసం, మీ పిల్లల కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా మన దృష్టికి తీసుకొచ్చాక మన ప్రభుత్వం ఇటువంటి స్కీములు ఉన్నాయి, మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మీరు ముందుకు రండి, ఖచ్చితంగా నేను మీ అంటే ఉంటానని చెప్పి వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పాను అలా నువ్వు పై ఉంటావు. ఏదైనా ప్రభుత్వం నుంచి మన ఏ అవకాశాలు ఉన్నా కూడా మీరు తీసుకుంటారన్న మన ముందు కావాలన్నా మొట్టమొదటి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని కూడా సమావేశం కూడా చెప్పారు. అదేవిధంగా సమావేశం విదేశీ దీవెన, విద్య దీవెన కార్యక్రమం కూడా ఈరోజు మన ప్రభుత్వం కూడా గట్టిగా దానిపై ఉంది. కాబట్టి అటువంటి మన పిల్లలు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా కూడా నేరుగా సమావేశంగా తీసుకురండి. ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి గారి పేజీలో కూడా మాట్లాడి ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగులో జరుగుతుంది. కాబట్టి ఇది ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.